హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇంకా రైతులందరూ కూడా వెంటనే ఇలా చేస్తే మీకు ఈ నెల 26 నుంచి ఇచ్చేటువంటి రైతు భరోసా డబ్బులు ముందుగానే మీకు జమ చేయడం జరుగుతుందని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేయాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకొని మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ముందుగా ఏ జిల్లాల వారికి ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారికి యొక్క డబ్బులు అనేది జమ చేస్తారు నెల 26వ తేదీన అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి, అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు. ముందుగా వీడియోను లైక్ చేసి షేర్ చేయాలి. చాలామంది ఏంటంటే ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఎవరు చాలామంది ఏంటంటే లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మీరు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తూనే ఉంటాయి. ఇలాంటి అప్డేట్స్ ద్వారా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కీలక ప్రకటన అయితే చేశారు. ఈ నెల 26 నుంచి కూడా రైతు అంటే భూమి లేనటువంటి పేదలకు కూడా ఆయన పథకాలను అయితే ప్రారంభిస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది పెద్ద పథకం అనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా రైతులకు ఎవరైతే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి డబ్బులు వేయాల్సిన కూడా వానాకాలం సీజన్కు టైం అయిపోవడంతో ఇప్పుడు యాసంగి సీజన్ అనేది నడుస్తుంది. ఈ యాసంగి సీజన్కు సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. యాసంగి సీజన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయలను అయితే ఇస్తున్నారు. గతంలో 15,000 ఇస్తామన్నారు సంవత్సరానికి, కానీ ఇప్పుడు 12,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అంటే మరొక 3,000 రూపాయలు అనేది తగ్గించి కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా, అంటే వ్యవసాయ భూమి అయితే చాలు, రాళ్ళు గుట్టలు చేనులు కాకుండా ఎవరైతే మనకు వ్యవసాయ భూమి కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు 12,000 రూపాయలను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా ఈ యాసంగి సీజన్కి సంబంధించి మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 12,000 రూపాయలు, అంటే ఈ యాసంగిలో అయితే 6,000, మళ్ళీ కూడా వానాకాలం వస్తుంది కాబట్టి అప్పుడు 6,000, మొత్తం 12,000 రూపాయలు అయితే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా ఈ డబ్బులు రావాలంటే మీరు ఇప్పటికీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి. అంతేకాకుండా మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకుని ఉండాలి. మీరు ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునేవారంటే ఇప్పటికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక మరొక 10 రోజుల్లో మనకి ఒక పథకం విడుదల కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉండండి. మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే మనకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంటుంది. రైతులు ఈ విషయాన్ని గమనించి మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీ దరఖాస్తును పరిశీలించి మీకు ఈ నెల 26 నుంచి కూడా ముఖ్యంగా ఏ బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వేస్తున్నట్టు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కూడా వస్తాయన్నమాట. ఇక ఈ అకౌంట్లు కాకుండా వేరే అకౌంట్లు, అంటే ఏ అకౌంట్ ఉన్నా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా వెంటనే చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రైతులంతా కూడా ఈ విధంగా చేసుకుని ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది 26 నుంచి కూడా డబ్బులు అయితే వేయడానికి. ఇక అర్హుల జాబితా కూడా ఈ నెల 24 లోపు అర్హుల జాబితాలు సిద్ధం చేసి
రైతులకి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతోంది. కాకుండా మీరేంటంటే ఎప్పుడు కూడా ఒకేసారి డబ్బులు పడితేనే పన్నెట్టండి. ప్రభుత్వం విడుదల చేసినప్పుడు జమ అయితేనే ఆ డబ్బులు అనేది జమ అయినట్టు. మళ్ళీ కూడా వాయిదాలు అయితే జమ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకముందే మీరు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ అనేది చేసి పెట్టుకోవాలి. ఎవరైతే మీరు అప్డేట్ చేసి పెట్టుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ వివరాలన్నీ కూడా ముందుగానే చెక్ చేసి పెట్టుకోండి. మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక 26వ తారీఖు నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక ఈ నెల చివరి నుంచి అంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19 విడత నిధులను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైందని. ఇక మనకు రైతు భరోసాతో పాటుగా రైతు భరోసా ఎకరానికి 7,000 రూపాయలతో పాటు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 19 విడత డబ్బులు కూడా విడుదలవుతాయని మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి ఒకేసారి రైతులకు ఈ విధంగా డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా ఇక మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. ఇక గతంలో చూసుకుంటే మనకు పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినా కూడా చాలామందికి ఏంటంటే డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. అంటే ఈకేవైసీ చేసుకునే కారణంగానే ఎక్కువ మందికి ఈ యొక్క డబ్బులు ఎందుకు జమ కాలేదంటే ఎవరైతే మనకు రైతులు ఈకేవైసీ చేసుకోలేదో వారికి మాత్రమే డబ్బులు పడలేదన్నమాట. అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఇక డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇంకా కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలను గమనించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకేసారి మీకు డబ్బులు విడుదల చేస్తున్నాయి. కాబట్టి మీరంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు పొందాలి అంటే మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది. మీరు ఎలా అయితే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అర్హత ఉండి కూడా డబ్బులు అయితే పొందలేకపోతున్నారు. దానికి వివిధ కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఆ కారణాలన్నీ కూడా మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. గతంలో కూడా మనకు డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు జమ కాక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మనకు వానాకాలం సీజన్ అయిపోయింది. ఇక వానాకాలం సీజన్లో మనకు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పుడు యాసంగి సీజన్ నడుస్తుంది. కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట. కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయి. 26వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే పడతాయి. మీరు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం చేత మీకు డబ్బులు ఆగినా కూడా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాలు మీరు సరిచూసుకోకుండా ఒకవేళ మీకు డబ్బులు ఆగినా కూడా మళ్ళీ కూడా మీకు ఏంటంటే ప్రభుత్వం అయితే రెండోసారి ఈ పెండింగ్ డబ్బుల విడుదలకైతే ఆమోదం అయితే తెలుపుతుందన్నమాట. ఇక ఈ పెండింగ్ డబ్బుల విడుదలకు మీకు మళ్ళీ కూడా ఆమోదం తెలిపితే కనుక డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధమైపోండి. మీకు డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయి.